So, hi team, I'm Kumdar team. I'm founder of Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So rules for MBBS abroad 2020-25. సో చాలా మంది స్టూడెంట్స్ వస్తారు సార్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఇండియాలో సరికి సీట్ రావడం అవ్వచ్చు, ఇండియాలో సరికి తక్కువ మార్క్స్ వచ్చి నీట్లో, తర్వాత సరికి ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఇక్కడ ఇండియాలో సీట్ రావడానికి కష్టంగా ఉన్న వాళ్ళు వచ్చి ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటారు. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. రష్యా అని, కిర్గిస్తాన్ అని, కజకిస్తాన్ అని, జార్జియా అని, వియత్నాం అని, సెంట్రల్ అమెరికా అని, ఫ్రీ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. బట్ కాకపోతే సార్ మనం ఏ కంట్రీకి వెళ్ళొచ్చు, బట్ ఏదైనా మన ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ ఇండియాలో కాకుండా, ఇండియాలో అంటే మనకి ఆల్రెడీ మనకి క్లారిటీగా క్లియర్ కట్ రూల్స్ ఉంటాయి కాబట్టి, సో ఎన్ఎంసీ వాళ్ళసరికి మనకి కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అది ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు కూడా మన ఇండియన్ ఎంబసీ అంటే ఇండియన్ ఎంబసీ అవ్వచ్చు, లేదా ఎన్ఎంసీ అనుకోండి. సో ఎన్ఎంసీ వచ్చేసరికి నేషనల్ మెడికల్ కమిషన్ అని, అంటే మన ఎన్ఎంసీ అంటే మనకి ఇండియాలో బోర్డు అనమాట, మెడికల్ బోర్డు. సో కాబట్టి ఈ బోర్డులో సరికి మీరు ఇండియాలో చదవాలంటే మనకి ఇక్కడ నార్మల్ ప్రొసీజర్, కౌన్సిలింగ్ ప్రొసీజర్. అది అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా 2021 నవంబర్ 18 వస్తుంది సార్. 2021 నవంబర్ 18 కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారండి. ఈ రూల్స్ అనేది 100% ఫాలో అయ్యాలి. ఈ రూల్స్ ఫాలో అయిపోతే మీరు యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఏ కంట్రీ అయినా సరే డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. కంపల్సరీగా మీరు ఏదైనా ఒక కంట్రీలో ముందు ఈ రూల్స్ అనేది, ఇప్పుడు చెప్పే 5 రూల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్స్ అండి. ఈ 5 రూల్స్ అనేది మ్యాండేట్గా ఫాలో అవ్వాలి. ఈ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అవుతుంది. టోటల్ టైం, మనీ, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్ అవుతుంది. సో ఏంటి ఆ రూల్స్ అనేది టుడే విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఓకే, సో రూల్స్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. సో ఫస్ట్ రూల్ వస్తారు సార్ మనకి టాప్ 5 రూల్స్ అండి. సో ఫస్ట్ రూల్ వచ్చేసరికి మనకి డ్యూరేషన్ గురించి చెప్పారండి. ఈ డ్యూరేషన్ గురించి వచ్చేసరికి ఇది నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రూల్స్, ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ 2021 నవంబర్ 18 రెఫరెన్స్ వాటితో సార్ చెక్ చేసుకోండి. సో ఫస్ట్ రూల్ వస్తారు సార్ మనకి ఎంబీబీఎస్ డ్యూరేషన్ వచ్చేసరికి 54 మంత్స్ ఉండాలి. అంటే 4.5 years, అంటే 48 మంత్స్ అంటే 48 మంత్స్ అంటే 12 ఇయర్ అంటే మనకి 4.5 years అంటే ఆల్మోస్ట్ 54 మంత్స్ వస్తుంది. సో 54 మంత్స్ ఎంబీబీఎస్ అనేది మ్యాండేట్గా ఉండాలంటే మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో అక్కడ మినిమం ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసరికి మినిమం అండి ఇది. సో ఇది మినిమం. సో మినిమం వచ్చేసరికి 54 మంత్స్ అంటే 4.5 years ఉండాలి. సో మ్యాక్సిమం వచ్చేసరికి 10 years దాటకూడదు. 10 years అనేది దాటకూడదు. కొన్ని కంట్రీస్లో మనకి యూఎస్ఏ, యూకే, కొన్ని కంట్రీస్లో, జార్జియా లాంటి కంట్రీస్లో 10 years కూడా వెళ్తుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి కాబట్టి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేదా చదవాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మీకు 5th పాయింట్లో చెప్పారంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్ మ్యాండేటరీ. అంటే మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా మీరు లైసెన్స్ డాక్టర్ అయి రావాలి. ఇంత ముందు ఏంటంటే అలాంటి రూల్స్ ఏమి లేవు. సో వెళ్ళడము, అక్కడ ఎంబీబీఎస్ చదువుకోవడం, ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయడం, పాస్ అవడము, సర్టిఫికేట్ తెచ్చుకోవడము సరిపోతుంది. లేదా ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడం, లేదా అటు నుంచి ఎక్కడికైనా వెళ్తారు. బట్ కాకపోతే కంపల్సరీగా సార్ మీరు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే కంట్రీలో చదువుతారో, ఇది రష్యానా, జార్జియానా, కిర్గిస్తానా, యూఎస్ఏనా, యూకేనా, కెనడానా, కంపల్సరీ అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాండేట్గా తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా డిగ్రీ ఇన్వాలిడ్. సో మనకి ఫస్ట్ డ్యూరేషన్ చెప్పారండి. డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 54 మంత్స్ ఉండాలి. అంటే 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి. తర్వాత ఇంటర్న్షిప్ కూడా గురించి చెప్పారండి. 12 months ఇంటర్న్షిప్ మ్యాండేటరీ. అంటే 54 months ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్ అంటే మనకి 4.5 years ఎంబీబీఎస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్. అంటే టోటల్ వచ్చేసరికి మినిమం 5.5 years ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ మ్యాండేట్గా ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే డిగ్రీ ఇన్వాలిడ్. కొన్ని కంట్రీస్లో ఉంటుంది. సో కొన్ని కంట్రీస్లో వచ్చేసరికి లైక్ ఫిలిపీన్స్ తీసుకున్నారనుకోండి, సో 3 years ఎంబీబీఎస్, 4 years ఎంబీబీఎస్ ఉంటుంది. కిర్గిస్తాన్ అంటే 5 years ఉంటుంది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. బట్ అలాగ ఉండకూడదు. కంపల్సరీ వచ్చేసరికి 5.5 years. అది సెంట్రల్ అమెరికా కూడా అంతే. ఎంబీబీఎస్ 4 years ఉంటుంది. మనకు కావాల్సింది మినిమం 4.5 years. మ్యాక్సిమం వచ్చేసరికి అప్ టు 10 years వరకు ఉండొచ్చు. సో కాబట్టి ఎంబీబీఎస్ డ్యూరేషన్ అనేది మినిమం 54 months ఉండాలి. మ్యాక్సిమం 10 years దాటకూడదు. ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అండి. ఇంటర్న్షిప్ వచ్చేసరికి 12 months ఇంటర్న్షిప్. సో 12 months ఇంటర్న్షిప్ అంటే మనకి 54 months ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్ అంటే 5.5 years వస్తుంది. 4.5 years ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది. మీరు ఏ కంట్రీ అయితే వెళ్తున్నారో, రష్యానా, ఏ కంట్రీ అవ్వచ్చు, ఆ కంట్రీలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది సార్. సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఇండియాలో మీరు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో, ఎలా చదువుతారో సేమ్ అలానే ఉండాలి. మీరు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అదే చెప్పింది ఇక్కడ. 54 months ఎంబీబీఎస్ ఇండియాలో 54 అంటే 4.5 years ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్ కదా, 1 year ఇంటర్న్షిప్ కదా. సేమ్ అయితే మినిమం వచ్చేసరికి అబ్రాడ్లో అదే డ్యూరేషన్ ఉండాలి. అంతకు మించి మ్యాక్సిమం వచ్చేసరికి 10 years దాటకూడదు. ఓకేనండి, ఈ రూల్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఎలాంటి సబ్జెక్ట్స్ చదువుతారో మినిమం ఆ సబ్జెక్ట్స్ చదవాలి. ఇంకా మ్యాక్సిమం తర్వాత మీ ఇష్టం, అది కంట్రీ డిపెండ్స్. సో మినిమం వచ్చేసరికి ఇండియాలో 19 సబ్జెక్ట్స్ ఉంటుంది ఎంబీబీఎస్ ప్రోగ్రామ్లో. 19 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ 19 సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాండేట్గా ఉండాలి. అంతకు మించి ఉన్నా పర్లేదు. డ్యూరేషన్ వచ్చేసరికి 4.5 years ఉండాలి ప్లస్ 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉన్నా పర్లేదు. మ్యాక్సిమం సార్ 10 years దాటకూడదు. ఓకేనండి. సో మీరు ఇప్పుడు చదివే టోటల్ వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. అంటే ఒక్కొక్క కంట్రీ వెళ్ళినప్పుడు
ఒక్కొక్క కంట్రీలో ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఆ లాంగ్వేజ్లో చదివితే కుదరదు. సో కంపల్సరీగా మీరు చదివే ఎంబీబీఎస్ మొత్తం ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. సో మీరు అబ్రాడ్ వెళ్ళాలంటే కంపల్సరీగా సో రూల్ నెంబర్ 1 54 months ఎంబీబీఎస్ అంటే 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. అది మినిమం, అంతకంటే మ్యాక్సిమం ఉండొచ్చు. అది మొత్తం ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఇంకో పాయింట్ వచ్చేసరికి సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియాలో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అబ్రాడ్లో ఉండాలి. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదా ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకోండి. ఫిలిపీన్స్ వచ్చేసరికి ఫస్ట్ బిఎస్ కోర్స్ అంటారు, తర్వాత ఎంబీబీఎస్ 4 years అంటారు, ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్తారు. అలా ఉండకూడదు. అందుకే ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్, సెంట్రల్ అమెరికా డిగ్రీ కూడా నాట్ వ్యాలిడ్, జార్జియా కూడా చెక్ చేసుకోండి 1-2 సార్లు, కిర్గిస్థాన్ కూడా చెక్ చేసుకోండి. కాబట్టి కంట్రీ సెలెక్షన్ అనేది రూల్స్ అనేది, అందుకని ఈ ఎన్ఎంసీ రూల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితేనే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడేదో వెళ్ళాము, ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకోటి తక్కువ బడ్జెట్, ఇంకోటి అని మీరు వెళ్ళారనుకో మాత్రం ఎప్పుడే మీరు ఏంటంటే చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, లేదంటే తక్కువ బడ్జెట్ అని ప్లాన్ చేసుకొని మీరు ఏమి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఆలోచించుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఆ తర్వాత 1 or 2 years తర్వాత మీకు రూల్స్ అర్థమైతే మళ్ళీ ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అవుతుంది. మళ్ళీ ఇండియా రావడానికి కుదరదు. అటు నుంచి అంటే ప్లాన్ చేసుకుంటే టోటల్ కెరీర్ అంతా స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఈ రూల్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. తర్వాత చెప్పారు కదండి, డ్యూరేషన్ గురించి చెప్పాను, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పాను. తర్వాత మీరు అబ్రాడ్ ఏదైతే వెళ్తున్నారో ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రాము ప్లస్ ఒకసారి ఇంటర్న్షిప్ సేమ్ కంట్రీ సేమ్ యూనివర్సిటీలో చదవాలి. కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 year 2 years వస్తారు, ఈ యూనివర్సిటీ నచ్చలేదనో లేదా కంట్రీ నచ్చలేదనో వేరే యూనివర్సిటీకి వేరే కంట్రీకి మారుతారు. అలా మారితే డిగ్రీ ఇన్వాలిడ్. కంపల్సరీగా మళ్ళీ ఇండియా వచ్చి ఫ్రెష్గా మళ్ళీ వేరే యూనివర్సిటీకి మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. సో కాబట్టి అందుకు మీరు డెసిషన్ మేకింగ్ తీసుకునే ఎంబీబీఎస్ అబ్రాడ్ కంపల్సరీగా ఏ కంట్రీ వెళ్తున్నాం, ఏ యూనివర్సిటీలో 1-2 సార్లు ఆలోచించుకుని వెళ్ళాలి. బడ్జెట్ తక్కువ బడ్జెట్, ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అది కాదు చూసుకునేది. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి, సో కంపల్సరీగా అక్కడ యూనివర్సిటీ బాగుందా, కంట్రీ బాగుందా, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతుందా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ బాగాలేదు, హాస్టల్ బాగాలేదు, తర్వాత వేరే యూనివర్సిటీకి వెళ్తాం, వేరే హాస్టల్కి వెళ్తామంటే, వేరే కంట్రీ వెళ్తామంటే, వేరే యూనివర్సిటీ వేరే కంట్రీ వెళ్తామంటే డిగ్రీ అనేది ఇన్వాలిడ్. ఓకేనండి. తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా లైసెన్స్ డాక్టర్ ఉండాలి. అంటే మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఒకవేళ ఇక్కడ కుదరకపోతే అక్కడైనా ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి. దాన్ని రిజిస్ట్రేషన్ అంటారు, ఆ లైసెన్స్ నెంబర్ అంటారు. అక్కడ నుంచి ఖచ్చితంగా లైసెన్స్ నెంబర్, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ తెచ్చుకోవాలి. అక్కడ లైసెన్స్ ప్రాక్టీస్ డాక్టర్ ఉండాలి మీరు. ఓకేనండి. ఈ రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలండి. ఈ రూల్స్ లో ఏ రూల్ ఫాలో అయినా డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అవుతుంది. టైం, మనీ, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి చాలా మంది ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ ఏంటంటే బడ్జెట్ వైజ్ గాను చాలా తక్కువ బడ్జెట్ ఉంది, లేదంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఎలా వెళ్తారు. ఇలా వెళ్తే మాత్రం 100% డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. సో కాబట్టి ప్రతి కంట్రీ కూడా మీరు వెళ్ళే ముందు అక్కడ డ్యూరేషన్ ఏంటి, ఇంటర్న్షిప్ ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అక్కడ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, కంపల్సరీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతా అఫీషియల్గా కన్ఫర్మేషన్ తీసుకోండి. బడ్జెట్, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంత మీరు బడ్జెట్ అనేది చాలా మంది కన్సిడర్ చేస్తారు, అదే బడ్జెట్ కన్సిడర్ చేస్తారు. బడ్జెట్ కదా కన్సిడర్ చేయాల్సింది. అసలు ఆ ఫస్ట్ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీయే కాదా, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేదా, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు మ్యాచ్ అవుతుందా లేదా, అక్కడ ఆ యూనివర్సిటీకి వెళ్తే మనం సర్వే అవుతామా లేదా, ఆ యూనివర్సిటీలో మనం సర్వే అవుతాం లేదా, ఆ కంట్రీలో మన ఫ్రెండ్లీ కంట్రీయే కాదా, ఇవన్నీ చూసుకుని 1-2 సార్లు మీరు డెసిషన్ తీసుకోవాలి. రూల్స్ అనేది అందుకని ఫ్రేమ్ చేశారు. ఈ రూల్స్ 100% అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మీకు ఏదైనా గెజెట్ కావాలి, పీడిఎఫ్ కావాలంటే ఒకసారి వాట్సాప్ చేయండి, మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ఓకేనా, కింద నెంబర్లో కనిపిస్తాను, పీడిఎఫ్ చేయండి. సో రైట్ నౌ అడ్మిషన్స్ ఆర్ రైట్ నౌ రష్యాలో సరికి టాప్ ఇండియన్ యూనివర్సిటీ బడ్జెట్ 25 lakhs 30 lakhs 35 lakhs బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి రైట్ నౌ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోండి సీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. మీకు ఏదైనా పీడిఎఫ్స్, ఈ రిలేటెడ్ పీడిఎఫ్స్ కావాలన్నా నాకు ఒకసారి గెజెట్ రూల్స్ పంపిస్తాను, ఇంకోసారి చెక్ చేసుకోండి. జస్ట్ ఏంటంటే శాంపిల్, అంటే జస్ట్ మీకు కీ పాయింట్స్ చెప్పాను, ఇంకా నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. జస్ట్ మీరు ఏదైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు అఫీషియల్గా నేను డైరెక్ట్గా మాట్లాడతాను, మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. మీకు ఏదైనా పీడిఎఫ్స్ కావాలని ఇన్ఫర్మేషన్ సంబంధించి పీడిఎఫ్స్ పంపిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.